కుబేరా ఛానల్ స్వాగతం. ఇప్పుడు రెండు మెయిన్ బోర్డ్ ఐపీఓస్ గురించి డిస్కస్ చేద్దామండి. సో ఇవి చాలా నాకు ఇంపార్టెంట్గా అనిపిస్తున్నాయి, అందువల్ల మనం వీడియో చేయడం చూస్తున్నాము. సో ఈ రెండిట్లో మనకు వచ్చేసి ఏది అప్లై చేస్తే మనకు మంచి బెనిఫిట్ ఉంటుందనేది చూద్దాము. ముందుగా మనం చూసినట్లయితే ఇది ఫ్యూజియామా పవర్ సిస్టమ్స్, ఇంకోటి వచ్చేసి క్యాపిలరీ టెక్నాలజీస్. ఓకే, సో ఈ రెండిట్లో మనకు వచ్చేసి ప్రస్తుతం వచ్చేసి మనకి ఫ్యూజియామా పవర్ సిస్టమ్ ఓన్లీ వన్ డేనే మనకు వచ్చేసి ఈరోజు రేపు హాలిడేస్, ఓన్లీ మండే ఒకరోజే ఉంది. టిల్ నౌ జస్ట్ 0.39 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. క్యాపిలరీ టెక్నాలజీస్ మెయిన్ బోర్డ్ ఐపీఓ ఇది వచ్చేసి మనకి ఇంకా 2 డేస్ పెండింగ్ ఉంది, 0.28 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. సో యాజ్ ఆన్ డేట్ వచ్చేసి అంత కమాండింగ్ అయితే అనిపించట్లేదు. ఒకసారి ఫైనాన్షియల్స్ కూడా చూసి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫ్యూజియామా మనం చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి రిటైల్ పోర్షన్ 2 to 8 ఎప్పుడైనా మనం అప్పర్ ప్రైస్ లిమిట్ ప్రకారం అప్లై చేయాలి. 65 షేర్స్ అండి. సో ఇంకా మనకు వచ్చేసి మనకు వచ్చేసి మండే క్లోజ్ అవబోతుంది, 17th మండే. అండ్ ఓవరాల్ మనకు బిడ్డింగ్ చూసినట్లయితే రిటైల్ ఇన్వెస్టర్స్ 0.28%, క్యూఐఐ వచ్చేసి 0.81, ఎన్ఐఐ వచ్చేసి 0.10. సో మనకి ఏది కూడా రిటైల్ ఇన్వెస్టర్స్ మోర్ దాన్ 1 టైమ్ సబ్స్క్రిప్షన్ అయితేనే దాన్ని వచ్చేసి మనకు వచ్చేసి ఒక ఇంపార్టెన్స్ అనేది ఇస్తాము. కానీ మనం ఫైనాన్షియల్స్ కూడా చెక్ చేద్దామండి. అసలు ఈ కంపెనీ ఏంది, మనం తీసుకోవచ్చా లేదనేది కూడా ఒకసారి చూద్దాం. ఓకే, సో ఫ్యూజియామా మనం చూసినట్లయితే ఇది 2017లో స్టార్ట్ అయింది. లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ సొల్యూషన్స్ ప్రొవైడర్స్ ఇన్ ద రూఫ్ టాప్ సోలార్ బిజినెస్. ఓకే, ఇది ఒక రూఫ్ టాప్ సోలార్ బిజినెస్ అనేది ఇది చూస్తుంది. దీనికి వచ్చేసి మేజర్గా ప్రొడక్ట్స్ టు వేరియస్ కంట్రీస్ ఇంక్లూడింగ్ యూఎస్ఏ, సెవరల్ ఏషియన్ కంట్రీస్, బంగ్లాదేశ్, యూఏఈ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, సో ఇక్కడ చూస్తే కొన్ని ప్రొడక్ట్స్ కూడా మనం ఇక్కడ చూస్తున్నారు. సో సింగిల్ కార్డ్ ఆన్లైన్ యూపీఎస్, కాంబో యూపీఎస్ విత్ ఆటోమేటిక్ వోల్టేజ్ రెగ్యులేషన్, హై ఫ్రీక్వెన్సీ ఆన్లైన్ యూపీఎస్, సింగిల్ కార్డ్ ఎస్ఎంటీ ఇన్వర్టర్స్. ఫ్యూజియామా వన్ ఆఫ్ ద ఫ్యూ కంపెనీస్ ఇన్ ఇండియా టు డెవలప్ అడ్వాన్స్డ్ ప్రోడక్ట్ లైక్ దిస్. ఓకే, ఇది ఒక సోలార్ సిస్టమ్ ప్రొడక్ట్స్ అనేది డెవలప్ చేస్తుంది. ఓకే, ఒకసారి ఫైనాన్షియల్ రిపోర్ట్స్ చూద్దాము. ఇది కూడా మనకు వచ్చేసి క్రోర్స్లో చూద్దామండి. ఇక్కడ వచ్చేసి ఇది మన క్రోర్స్లో చూద్దాము. 2023లో 665 crores రెవెన్యూ, 633 crores ఎక్స్పెన్స్, 24 crore ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్సెస్, అసెట్స్ 51 crore ఉంది. 2024లో 927 crores రెవెన్యూ, ఎక్స్పెన్స్ వచ్చేసి మనకి 864 crores, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 45 crores ఉంది. 609 crores అసెట్స్. 2025లో మనకి రెవెన్యూ బాగా పెరిగింది, ఎక్స్పెన్స్ కూడా అలానే పెరిగిందండి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి మల్టీఫోల్డ్ పెరుగుతూ వస్తుంది. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి మనకి మల్టీఫోల్డ్ పెరుగుతూ వస్తుంది. ఈవెన్ మనకి June 25 అంటే జస్ట్ 3 monthsకి మనం చూసినట్లయితే 67 crores అన్నట్లు చూస్తున్నాము. ఎసెట్స్లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో ఫస్ట్ క్వార్టర్ ఎంతంటే 4 quarters కలిపి 260 crores దాకా మనకు కనిపిస్తుంది. నాకు ఫైనాన్షియల్ చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ మనకి ప్రస్తుతం వచ్చేసి జస్ట్ మనకు వచ్చేసి సబ్స్క్రిప్షన్ అనేది చాలా తక్కువ ఉంది. కానీ ఇది వచ్చేసి నాకు మంచి రికమెండేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుందండి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చాలా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో కంపెనీ గురించి తెలుసుకుందాం. అది వచ్చేసి మనం వచ్చేసి క్యాపిలరీ టెక్నాలజీస్. దీన్ని అప్లై చేయొచ్చా లేదనేది చూస్తే ఇది వచ్చేసి 577 అప్పర్ ప్రైస్ లిమిట్ పెట్టారండి, 25 షేర్స్. సో మనకు వచ్చేసి 18th నవంబర్ అనేది క్లోజ్ అవుతుంది. జస్ట్ 0.28 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. ఇది వచ్చేసి సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ కంపెనీ ఆఫరింగ్ ఏఐ బేస్డ్ క్లౌడ్ నేటివ్ SaaS ప్రోడక్ట్స్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, సో ఇది వచ్చేసి మేజర్గా primarily to enterprise customers globally to develop loyalty of their customers and channel partners. సో ఇది వచ్చేసి ఏఐ బేస్డ్ SaaS ప్రొడక్ట్స్ అనేది ఇది వచ్చేసి ఇస్తుంది, డెలివరీ చేస్తుంది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, సో ఇది మనం తీసుకోవచ్చా లేదా అంటే మాత్రం మనం ఇక్కడ చూస్తే ఫైనాన్షియల్స్ మనం చూడండి. ఫైనాన్షియల్స్ 2023 వచ్చేసి 87 crores ఉంటే 2024 వచ్చేసి 59 crores ఉంది. 2025 చూస్తే 13 crores ఉంది. రెవెన్యూస్ బాగా పెరుగుతున్నాయండి, ఎక్స్పెన్స్ కూడా అదేవిధంగా పెరుగుతుంది. కానీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఈ విధంగా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎప్పుడైతే డిక్లైనింగ్ ఉంటుందో మనమంతా దీనికైతే ఇంపార్టెన్స్ అయితే మనం ఇవ్వము. ఓకే, ఒకసారి జిఎంపీ ఒకసారి చూద్దామండి. ఒకసారి గ్రే మార్కెట్ ప్రీమియం ఎలా ఉంది. ఫ్యూజియామా పవర్ చూడండి 0, క్యాపిలరీ టెక్నాలజీస్ అయితే 8.66 ఉంది. ఓకే, సో ప్రస్తుతం వచ్చేసి ఈ రెండిట్లో మీరు ఏదన్నా అప్లై చేయాలనుకుంటే మాత్రం యాజ్ పర్ సబ్స్క్రిప్షన్ స్టేటస్ రెండు అయితే బాగలేదు. కానీ యాజ్ పర్ ఫైనాన్షియల్ స్టేటస్ ప్రకారం ఫ్యూజియామా అయితే బాగుంది. కానీ రీసెంట్గా గ్రో కానీ పైన్ ల్యాబ్స్ కానీ మనకు వచ్చేసి ఫ్లాట్గానే మనకు వచ్చేసి ఓపెన్ అయిన తర్వాత వచ్చేసి మంచిగా నియర్ టు 30% అనేది ఆఫ్టర్ లిస్టింగ్ 30% గెయిన్స్ అనేది ఇస్తుంది. సో మనం అప్లై చేయకపోయినా లిస్టింగ్ డే అనేది ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఆ రోజైనా మనం క్యాష్ చేసుకోవచ్చు అండి. కొన్ని
అవుట్ ఆఫ్ 25 కంపెనీస్లో రీసెంట్గా లిస్టెడ్ కంపెనీస్లో జస్ట్ 5 కంపెనీసే వచ్చేసి మనకు వచ్చేసి మంచి ప్రీమియంతో ఓపెన్ అయింది. మిగతా అన్ని డిస్కౌంట్ అంటే లాస్లో ఓపెన్ అయినాయండి. సో అందువల్ల ఏంటంటే మనకి ఫైనాన్షియల్స్, సబ్స్క్రిప్షన్ స్టేటస్ రెండు బాగుంటేనే అప్లై చేద్దాము. ప్రస్తుతం వచ్చేసి ఈ రెండింటిని మనం దూరంగా పెడదాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.